కడప నగరంలోని నవికోట వద్ద ఇంటి స్థల వివాదంలో టీడీపీ కార్యకర్త ఇమ్రాన్ను పోలీస్ స్టేషన్లో సీఐ విచారణ నిమిత్తం పిలిపించి దూషించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రిమ్స్లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి తరపు వారు మాట్లాడుతూ స్థల వివాదంలో పోలీస్ వారు పిలిపించి మతం పేరుతో దూషించారని మనస్తాపం చెంది ఇమ్రాన్ ఇలా చేశాడని కడప ఎస్పీ కలగజేసుకుని విచారణ చేసి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చేస్తున్నారు. నేను సిఏ సార్కి ఎన్నోసార్లు చెప్పిన, అయ్యా నేను కోర్టులో తీసుకుంటా సార్ సివిల్ పంచాయతీ అని నేను చెప్పడం జరిగినా కూడా వినడం లే. షేక్ జహీరుద్దీన్. डोर नंबर क्या तो है? मालूम नहीं आपका आप वो मेरा मोबाइल नंबर को 949 हल्का 949 123452 अम्मा है? हाँ है। क्या नाम है? शेख गुलाब जान। बाबा नाना नहीं तंत्री का शादी हुआ नहीं। 42 है एज उम्र 40 టీడీపీ కదా? టీడీపీ నగర మహిళ ముస్లిం మైనార్టీ అంతే కదా? మాజీ అంటే ఇదే పెట్టాలి అంతే. అంతే ఇది పంచాయతీ పిలుస్తున్నారు. ఎప్పుడు పిలిచాను నిన్ను? రాత్రి నిన్న ఇది ఒక నెల క్రితము పిలిచినారు. డాక్యుమెంట్ అంతా ఇచ్చిన ఎస్పీ సార్ కాడి నుంచి సిబిల్సీ పిటిషన్ వచ్చిందని నేను డాక్యుమెంట్స్ అంతా ఇస్తే మళ్ళా గమ్మన అయిపోయినారు. మళ్ళా నెల తర్వాత ఇక 2 రోజుల నుంచి మళ్ళా నన్ను పిలిపించి నీ పైన చీటింగ్ కేసు పెడతానంట. ఎందుకు సార్ అని అడిగితే తిడతారు, నువ్వు మోసం చేసి రాపించుకున్నావు. ఆయనకి ఇచ్చిన సిబిల్సీ ద్వారా వస్తే ఎండా చేసిన మొత్తం డాక్యుమెంట్ ఆయనకి ఇచ్చినావా? ఇచ్చిన ఒక నెల ముందే ఇచ్చిన ఫస్ట్ పోయినప్పుడు. ఇప్పుడు 2 రోజుల నుంచి పిలిపించి నన్ను టార్చర్ చేస్తున్నారు, చీటింగ్ కేసు పెడతాను అని. నేను కోర్టులో చూసుకుంటానని కూడా వినడం లేదు. నేనే చేస్తాను, కోర్టు ఏంది బస్సులో కోర్టు అంటున్నారు. ఏం చెప్పండి? ఇబ్బంది. నేనైతే చెప్పిన, సార్ నేను గొప్ప ఒప్పో ఏదైనా సరే నిర్ణయం తీసుకునేది మీ పైన అయినా నా పైన అయినా సుపీరియర్ కోర్టు, సుపీరియర్ డిస్ట్రిక్ట్ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. దీనికి నేను ఎక్కడికైనా పోతాను. మొన్న నారా చంద్రబాబు నాయుడు సార్ కాడికి కూడా పోతాను, మా నాయకుడు కాడికి కూడా. న్యాయం కోసం నేను ఎక్కడికైనా పోతా. నేను న్యాయంగా ఉన్నా, నేను చట్టపరంగా నేను పోవాలనుకుంటాను. నియర్ బై ఆర్టీఓ అదే ఊరుకోరు. అంటే నిన్న పిలిచాడు, నిన్న పిలిచి సతాయించాడు కలిసాము. సరే, ఇది ఏమన్నా ఐడియా ఉందా? నవ్వికోట డోర్ నెంబర్ కదా? డోర్ నెంబరు లేదు, డాక్యుమెంట్లు మీకు ఇస్తా సార్. మళ్ళీ ఇస్తులే ఇప్పుడు వద్దులే. డోర్ నెంబర్ ఐడియా ఉంది. టీడీపీ వచ్చిందని మాకు చాలా సంతోషంగా అనుకున్నాము, కానీ మా జీవితాలు ఇట్లా ఈ విధంగా మారుతాయని అనుకోలేదు. మొన్న శివకొండారెడ్డి, మొన్న గుర్రప్ప సార్ వాళ్ళ కొడుకును కొట్టడము, ఇవన్నీ జరగడము, మా ఇళ్ళ పొత్తులో జరగడము, ఇట్లా ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ పోతా. నిన్నటి దినాన ఇమ్రాన్ ఏమో వాళ్ళ స్థలం పంచాయతీ, సివిల్ పంచాయతీ అసలు పోలీస్ స్టేషన్లోనే చేయకూడదని ఒక బోర్డు రాసేసారు. ఈ పోలీసు వాళ్ళకు సిఐలకు ఏమంతా
సివిల్ పంచాయత్ చేయకూడదని తెలియదు వాళ్ళకి చట్టము. అది పోయి చదివితే ఆ ఇమ్రాన్ అనే వ్యక్తిని భయపడిస్తూ నువ్వు ఒక ముస్లిమ్స్వా, నీకు దొమ్మ కొవ్వు ఎందుకు, కొవ్వు ఎందుకు, మదం ఎందుకు, అమ్మనించిన ఎవరైనా కానీ ఏదైనా కానీ మాట్లాడినప్పుడు తల్లిని ఎత్తి మాట్లాడినది ఎంత అడక్కదినోనికైనా రోసం ఉంటుంది. అతనికి కూడా ఈరోజు పాపం వాళ్ళ తల్లిని గారిని ఎత్తినందుకు మనస్తాపం వహించి ఎక్కడో పోయి చావు అంచుల వరకు పోవాలంటే ఒక మనిషికి అంత తేలికైనది కాదు. ఆయన పోయినాడంటే ఆ మనసు ఎంత బాధపడి ఉంటుందో ఏమో. ఆ తల్లి కూడా ఇంతవరకు మేము చెప్పలే. మేమే కార్యకర్తలుగా ఉండి ఆయనకు అండగా నిలబడి ఆయన విషయంలో మేమందరము ముందుకు రావడం జరిగింది. ఏం విషయం అంటే సిఐ మాట్లాడేటప్పుడు ఒక ఎస్ఐ వీడియో తీస్తూ మరి అది మాధవి మేడం గారికి వినిపిస్తున్నాడంట. మరి అది ఏం మతలపో మనకు తెలీదు. చిన్న చిన్న విషయాలలో కూడా మనం రాజకీయాలు కూడా మాట్లాడకూడదు, చూడకూడదు కూడా. మేము టీడీపీ వాళ్ళం కదా, మాకు సపోర్ట్ చేయని పోనిచ్చి ఇట్లా మనుషులతో ఏం చేయకుండా పోలీసుల ద్వారా కక్ష సాధింపులు జరగడం అనేది తప్పు. ఆయన ఆ పోలీసు ఎవరు వీడియో తీసి ఈయన మాట్లాడిన మాటలన్నీ అతని అక్కడికి చూపిస్తున్నారంటే ఇది ఎంతవరకు పోతుంది? ఇటు చీఫ్ క్యారెక్టర్లు అసలు వినడానికి చిక్కుగా ఉంది. టీడీపీ విషయంలో మేము తల దించుకునేలాగా కడప 25 సంవత్సరాల జీవితంలో తల దించుకునేలాగా ఈ పార్టీ ఇక్కడ కడపలో అంత అభిమానంగా చేస్తుందంటే మాకు మేమే చిక్కు తల దించుకునేలాగా అయిపోయి